సంఖ్యలు. సో ఇది సంఖ్యలు, దీన్నే సంఖ్యామానం, ఇంగ్లీష్లో నెంబర్ సిస్టమ్ ఏమంటాం, సంఖ్యామానం. సో నెంబర్ సిస్టమ్. సో సంఖ్యామానం అంటే సంఖ్యలు దీని ద్వారా మొదలవుతాయి, అంటే అంకెల ద్వారా మొదలవుతాయండి. అంకెల యొక్క కలయికనే సంఖ్య అంటాం. మరి ఆ అంకెలు ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ యొక్క 0 నుంచి 9 వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు. ఇవి మొత్తం ఏంటంటే 10. సో ఈ 10 దశాంశం, 10 ఒక దశాంశ రూపం, అంటే 10 ఒక రూపం. ఆ తర్వాత ఫస్ట్ అయితే మనకు 10 అంకెలు. ఈ అంకెల యొక్క కలయికతోటే సంఖ్యలు ఏర్పడతాయండి. ఏవన్నీ తీసుకోవచ్చు, 2, 3, 4, 5, అలాగే 6, 7, అలాగే 123. ఇవన్నీ కూడా సంఖ్యలు అంటారు. అంటే అంకెలతో ఏర్పడేవి సంఖ్యలు. ఆ సంఖ్యలు కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క 2 కావచ్చు, అంటే 2 అంకెలు కలిపితే ఒక సంఖ్య. అలాగే ఈ యొక్క 3 అంకెలు కలిపితే ఒక సంఖ్య. అలాగే 4 అంకెలు కలిపితే ఒక సంఖ్య. ఇలా అన్నీ కూడా అంకెల యొక్క కలయిక రూపం ఉంటుంది సంఖ్య అనేది. మరి యొక్క సంఖ్యలో వచ్చే విషయం ఏంటి? ఇది వన్స్, ఇది టెన్స్, అంటే ఒకట్ల స్థానం, పదుల స్థానం. అలాగే మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానము, వెయ్యిల స్థానం. ఇది సంఖ్యా రూపం. మరి ఇక్కడ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇందులో 546 అంటాడండి. 546 4 యొక్క స్థాయి, 4 యొక్క స్థానం ఏంటి అండి? స్థాన విలువ అంటాడు. 4 యొక్క స్థాన విలువ ఒకసారి చూద్దాం. ఒకట్లు, పదులు, వందలు. సో 4 ఒకట్లు, పదులు అంటే 10తో గుణిస్తే 40. అంటే 4 యొక్క స్థాన విలువ ఎంత అన్నట్టు? 40. అలాగే 5 చూసినట్టయితే 5 ఒకట్లు, పదులు, వందలు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 500. 5 యొక్క స్థాన విలువ 500. 4 యొక్క స్థాన విలువ 40. ఒకట్ల స్థానము అంటే సింపుల్ 6 × 1 6. 6 యొక్క స్థాన విలువ 6. 4 యొక్క స్థాన విలువ 40. 5 యొక్క స్థాన విలువ 100. ఇలా ఒక సంఖ్యనిచ్చేసి మనకు స్థాన విలువ అడుగుతాడండి. 7 to 9 2 రకాలు అడుగుతాడండి. ముఖ విలువ, ఒకటి స్థాన విలువ అడుగుతారు. ముఖ విలువ అంటే ఫేస్, ముఖం. స్థాన విలువ అంటే ప్లేస్. స్థాన విలువ అంటే ఏంటి? ప్లేసు. ముఖ విలువ అంటే ఫేస్. సింపుల్. ఇక్కడ ఇంతకుముందు మనం తీసుకున్నట్లయితే 2 యొక్క ముఖ విలువ ఎంత, స్థాన విలువ ఎంత అంటే ముఖ విలువ 2 యొక్క విలువ 2a, కానీ స్థాన విలువ ఒకట్లు, పదులు అంటే 2 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20. అలాగే మనం 7 కనుక తీసుకున్నట్లయితే ముఖ విలువ 7, కానీ స్థాన విలువ చేంజ్ అవుతుంది. ఒకట్లు, పదులు, వందలు అంటే 7 × 100 700. స్థాన విలువ చేంజ్ అవుతుంది, ముఖ విలువ చేంజ్ కాదు. ఫేస్ ఇస్ ఫేస్, కానీ స్థానం అనేది చేంజ్ అవుతుంది. 2 అంటే 2, 9 అంటే 9, 2 అంటే 2, 7 అంటే 7, వాట్ ఎవర్ మేబీ.
ముఖ విలువ చేంజ్ కాదు, స్థాన విలువ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అది ఏ స్థానంలో అయినా రావచ్చు, ఒకట్ల స్థానంలో రావచ్చు, పదుల స్థానంలో రావచ్చు, వందల స్థానంలో రావచ్చు. మరి ఈ యొక్క సంఖ్యలు అనేది ఏ రకంగా ఉంటుంది, సంఖ్యల రకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సంఖ్యలు రకాలు. సో లింక్ చైన్ సిస్టమ్ ద్వారా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సంఖ్యలు ఇలా చైన్ సిస్టమ్ చెప్పడానికి కూడా రీజన్ ఏందో నేను చెప్తాను. ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్. తర్వాత పూర్ణాంకాలు హోల్ నెంబర్స్. తర్వాత పూర్ణ సంఖ్యలు. సో పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు, దీన్ని ఇంటీజర్స్. రైట్. ఇక్కడ సహజ సంఖ్యలు అంటే ఏంటి అంటే మనకు అంకెలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, 0 1 2 3 9 వరకు ధన అంకెలతోటి స్టార్ట్ అయ్యేటి. ధన అంకెలు అంటే 1 1 2 3 4 డాష్ డాష్ ఇది సహజ సంఖ్యలు. దీన్ని మనం ఎంతో చూపెడతాం. సహజ సంఖ్యలకు 0 కలిపితే అంటే సహజ సంఖ్యలు ఏం కలపాలి, 0. అంటే సహజ సంఖ్యలకి 1తో స్టార్ట్ అవుతే ఇక్కడ 0 తోటి కనుక మనకు స్టార్ట్ అయింది అనుకోండి, అది పూర్ణాంకాలు. సో 1తో స్టార్ట్ అయితే సహజ సంఖ్యలు ధన సంఖ్యలతోటి, వాటికి 0 తోటి 0 స్టార్ట్ అవుతాయి. పూర్ణ సంఖ్యలు అంటే ఇది రిలేషన్ ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 0 1 2 3 4. ఇంతకుముందు నేను ఏం చెప్పాను అంటే ధన సంఖ్యలు 1 నుండి స్టార్ట్ అవుతాయండి, దానికి 0 కలిపితే పూర్ణాంకాలు. ఈ యొక్క ధన సంఖ్యలకు 0 కలిపితే పూర్ణాంకాలు. పూర్ణాంకాలకు రుణ సంఖ్యలు కనుక కలిపితే అది పూర్ణ సంఖ్యలు. సంఖ్యలు చూద్దాం. ఫస్ట్ ధన సంఖ్యలు, దానికి 0 కలిపితే అది పూర్ణాంకాలు. అలాగే ధన సంఖ్యలు 0 మరియు రుణ సంఖ్యలు అంటే -0 ప్లస్, వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం. సంఖ్యలో రకాలు ఈ 3 కాదు, ఇంకా ఉన్నాయి, కానీ మనకు లింక్ సిస్టంలో ఇవి 3. ఈ 3 రిలేషన్ ఎలా ఉంటుందంటే సహజ సంఖ్యలకి 0 కలిపితే వచ్చేదే పూర్ణ సంఖ్యలు. అలాగే సహజ సంఖ్యలకి +0 ప్లస్ నెగిటివ్ కలిపితే వచ్చేదే ఇంటీజర్స్, దట్ ఈజ్ పూర్ణ సంఖ్యలు. రుణధన సంఖ్యలు కలిపి 0 రుణధన సంఖ్యలు కలిపి ఉండే సంఖ్యలే పూర్ణ సంఖ్యలు. అంటే సహజ సంఖ్యలకు +0 కలిపితే పూర్ణాంకాలు =- సంఖ్యలు కలిపితే పూర్ణ సంఖ్యలు. వీటి యొక్క ఏమంటారంటే n సబ్సెట్ w సబ్సెట్ ఇంటీజర్, దట్ ఈజ్ ఆర్ z వాట్ ఎవర్ మేబీ. ఇలా n సబ్సెట్ w సబ్సెట్ ఇంటీజర్ IR స్మాల్ z. ఇది సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. ఇది కాకుండా ఏముంటాయంటే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. స్కిప్ చేయొద్దు, బేసికల్గా చెప్తున్నానండి. ఫస్ట్ సారి టెట్ రాయబోయే వాళ్ళు కానీ కానిస్టేబుల్స్కి అండ్ SI ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ టాపిక్. అత్యధికంగా SIకి 8 మార్క్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను చెప్పబోతున్నానండి. కానిస్టేబుల్ SI టెట్. సో స్కిప్ చేయకుండా చూడండి.
వీటి తర్వాత మనకి అకర్ణీయ సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు, తర్వాత వాస్తవ సంఖ్యలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, అకర్ణీయ సంఖ్యలు, తర్వాత కర్ణీయ సంఖ్యలు. సో ఒకసారి అకర్ణీయ సంఖ్యలు కనుక చూసినట్లయితే p/q where q not equal to 0, p/q రూపంలో రాసినట్లయితే అవి అకర్ణీయ సంఖ్యలు. సో p/q రూపంలో రాయడం అంటే ఈ రకంగా వాట్ ఎవర్ మేబీ దోస్ ఆర్ 2Ds or 3Ds, అంటే 1/20 మైనస్ 1/125 ఇలా p/q రూపంలో రాసినట్లయితే మనం వాటిని అకర్ణీయ సంఖ్యలు అంటాం. సో అకర్ణీయ సంఖ్యలు కానటువంటి సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటాం. ఇంకోటి రూట్ వాల్యూస్, రానటువంటి సంఖ్యలు లేదా అంకెలను రూట్ రానటువంటి సంఖ్యలను కర్ణీయ సంఖ్యలు అంటాము. అంటే అకర్ణీయ సంఖ్యలు కాకపోతే కర్ణీయ సంఖ్యలు. ఈ యొక్క కర్ణీయ సంఖ్యల్లో ఎలా ఉంటుంది అంటే అకర్ణీయం కానని ముచ్చట కాకుండా వర్గమూలము రానటువంటి సంఖ్యలను, ఇది కర్ణీయ సంఖ్యలు అంటామండి. అకర్ణీయ కర్ణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్. సో అకర్ణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలను కలిపి ఏమన్నారు మనం? వాస్తవ సంఖ్యలు. అంటే మనకి వచ్చింది సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు. ఈ రెండింటిని కలిపితే వాస్తవ సంఖ్యలు. అంటే అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు, ఈ రూట్ p/q రూపం రాసిన వాస్తవ సంఖ్యలే, రూట్ రాకపోయినా వాస్తవ సంఖ్యలే, సహజ సంఖ్యలు సబ్సెట్. అంటే మనం వాస్తవ సంఖ్యలు అనేది అన్నిటి యొక్క సమితి. అంటే వాస్తవ సంఖ్యల్లో అన్ని రకాల విలువలు అనేటి దీనిలో ఉంటాయండి. రైట్, ప్రధాన సంఖ్యలు. ఒక సంఖ్యను తీసుకుంటే వాటి యొక్క కారణాంకాలు, ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నానండి. 1 × 4 4, 2 × 2 4, 4 1s 4. వీటి యొక్క కారణాంకాలు 1 2 4. సో ఫ్యాక్టర్స్ ఇవి కారణాంకాలు. ఇలా ఏ సంఖ్యకు ప్రతి సంఖ్యకు కారణాంకాలు ఉంటాయి. ఏదేని సంఖ్యకు కనుక ఫ్యాక్టర్స్ అనేటి ఒకటి మరియు అదే అంకె లేదా సంఖ్య, ఒకటి మరియు అదే అంకె లేదా సంఖ్య కారణాంకాలు అవుతే, which numbers is factors only one and itself. ఒకటి మరియు అదే నెంబరు కారణాంకాలు అవుతే అది ప్రధాన సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 1s 2 అంతే, మిగతా ఏం రావు. 3 తీసుకున్నాం అనుకోండి, 3 1s 3 సేమ్. మరి 4 అంటే ఈ 4 ప్రైమ్ నెంబరు కాదు. నెక్స్ట్ 6 తీసుకుందాం ఒకసారి. సో ఒకసారి 6 తీసుకుంటే ఏమవుతుంది? 2 3s 6, 1 × 6 6, తర్వాత 6 × 1 6. ఇక్కడ కారణాంకాలు 1 2 3 6. అంటే ఈ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య అంటే ఏంది? ఒకటి మరియు అదే సంఖ్య లేదా అంకె కారణాంకాలు కలిగిన వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము. ఈ ప్రధాన సంఖ్యలు కాకపోతే
అంటే ప్రధాన సంఖ్యలు కాకపోతే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాము. సంయుక్త సంఖ్యలు జస్ట్ లైక్ 4, 6, 8, 9, 10, 12. బేస్ సంఖ్యలన్నీ ప్రధానాంకాలు కాదు. ఈ 9 ఎందుకు రాసా అంటే 9 సంయుక్త సంఖ్య. ఎందుకంటే మనకు తెలుసు 3 3s 9, 1 9s 9, 9 1s 9. సో ఇట్లా ఒకటి మరియు అదే ఉంటేనే ప్రధానాంకం. మిగతా కారణాంకాలు వస్తే ప్రధానాంకం కాదు. మరి ప్రధాన సంఖ్యలు కాకపోతే ఏంటంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు మనకు ఎక్కడ నుండి క్వశ్చన్ ఇది. అతి చిన్న సంయుక్త సంఖ్య ఏంటి? ఇది కానిస్టేబుల్ ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్. సంయుక్త సంఖ్య అంటే అతి చిన్న సంయుక్త సంఖ్య ఏంటి? 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు, 1 అనేది బేసికలీ అది సంయుక్త కాదు, ప్రైమ్ కాదు. సో అలాగే మనం స్టార్ట్ అవుతుంది అంటే 4 6 8 9 10 12 14 15 16 సో లైక్ దట్. అంటే ప్రధాన సంఖ్యలు కాకపోతే అది సంయుక్త సంఖ్యలు. సో ఓకేనా? ప్రధాన సంఖ్య అంటే ఏమన్నా మనప్పుడు 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు కావాలి అంటే ఫ్యాక్టర్స్. 1 మరియు అదే ఫ్యాక్టర్స్ అంటే అదే కారణాంకాలు అవుతాయి ప్రధాన సంఖ్యలు. మరి ఇది ఇంకో క్వశ్చన్. మరి 100 లోపు ప్రధాన సంఖ్యలు ఏంటి? 25 లోపు ప్రధాన సంఖ్యలు ఏంటి? 50 లోపు ప్రధాన సంఖ్యలు ఏంటి అనేది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదివరకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ అండి. మరి అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ప్రధాన సంఖ్యలు 25 ఉంటాయండి. అవి ఒకసారి చూసుకున్నట్లయితే 2 3 5 7 11 13 17 19 23 27 31. సో 37. ఇక్కడ 39 అనేది కాదండి, ఎందుకంటే 13. సో 41 43 45 కూడా కాదు. సో 47. మనం ఒక్కొక్క లెక్కను ఒక్కొక్క రకంగా చూసుకున్నట్లయితే 51 ఎందుకు కాదు? 17 3s. సో 53 59 అండ్ 61 67. సో అలాగే 71 73, అలాగే 79 83, అలాగే 89 97. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఇప్పుడు అడగచ్చు ఇక 50 లోపు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఇలా 75 తర్వాత 100 లోపు. ఇట్లా మనకి ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని అని అడుగుతాడండి. ఇక్కడనే ఒక బిట్ ఏంటంటే కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు ఒక్కసారి. కవల అంటే ట్విన్స్. ట్విన్స్ అంటే ఎంతమంది అండి? 2 కవల పిల్లలు. సో ఏ ప్రధాన సంఖ్యల మధ్య 2 తేడా ఉంటుందో వాటిని కవల ప్రధానాంకాలు అంటాం. ప్రధాన సంఖ్య కావాలి మరియు వాటి మధ్య 2 మాత్రం. 2 ఒక్కసారి చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా ఎంత అండి? 1. ఈ రెండింటి మధ్య 5 అంటే 3, 5. 2 ప్రధాన సంఖ్యలు కావాలి, వాటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2 కావాలి. కవల ప్రధాన సంఖ్యలు అంటే. సో అలాగే ఇవి 2 చూసుకున్నట్లయితే ఒకసారి 11 13 చూద్దాం. ఎంత డిఫరెన్స్? 2. అలాగే 17 19 డిఫరెన్స్. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండు యొక్క డిఫరెన్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ ఏంది? 41 43. అలాగే ఈ రెండు 71 73. అలాగే ఈ రెండు తీసుకున్నట్లయితే ఉండేటికి ఇవే అంటే 1 2 3 4 5.
కవల ప్రధానాంకాలు అంటే అవి రెండు అంకెలు కావచ్చు, సంఖ్యలు కావచ్చు, ప్రధాన సంఖ్యలు కావాలి. ఆ రెండిటి యొక్క భేదము 2 అంటే వాటిని కవల ప్రధానాంకాలు అంటారు. ఒకసారి చూడండి 3, 5 ఇలా. నెక్స్ట్ ఇలా 5, 7 కూడా ఉంది. అలాగే 13, 11, 13, అలాగే 17, 19. ఇక్కడ రెండు చూసినట్లయితే ఇలా మీరు చూసినట్లయితే 41, 43. అలాగే ఇలా చూడండి సేమ్ 71, 73. సో ఇలా రెండింటిని చూసినట్లయితే మనకు 1, 2, 3, 4, 5, 6. సో కవల ప్రధానాంకాలు 100 లోపు ఎన్నండి 6. ప్రధాన సంఖ్యలు 100 లోపు 25. వీటి తర్వాత మనకు భాజనీయ సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం